నిజానికి ధ్యానం అనే పదం మన భారతదేశంలో చిన్నప్పటి నుంచి అందరూ వింటూనే ఉన్నా సరైన అవగాహన అసలు ఎవరికి లేదనే చెప్పాలి. ధ్యానం అంటే చాలా మంది జపమని, స్మరణమని, మంత్రోచ్చారణని అనుకుంటున్నారు. ముఖ్యంగా మన సినిమాలు కూడా ప్రజల్లో ఈ అపోహ తేయడానికి కొంత కారణమే. ఎందుకంటే ఏ రావణాసురుడు తపస్సు చేస్తున్నప్పుడు నమఃశివాయ 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 అంటూ చెప్పడం, చూపించడం మనకి తెలుసు. అయితే నిజమైన ధ్యానం అది సినిమాలో చూపించడానికి వీలుండదు. చూపించినా అందరికి బోరు కొడుతుంది. అది అక్కడ ఏమీ జరగదు, ఏ పదోచ్చారణ ఉండదు. కనుక ఆ విధంగా మరి చూపించడానికి వీల్లేదు. కనుక జనరంజకంగా చూపించేందుకు సినిమాలు ఆ విధంగా చెప్పాయి, కానీ నిజానికి ఆ విధంగా ధ్యానం అనేది ఎప్పుడు ఉండదు. ధ్యానం అంటే నామజపం కాదు, నామస్మరణను జపం అంటారు, కానీ ధ్యానం అనేది జపం కాదు. ధ్యానం అనే పదం ఇప్పుడు వాడుకలో ఉంది, కానీ పూర్వపు రోజుల్లో దీన్ని తపస్సు అనేవారు. ఇప్పుడు మనం దీన్ని ధ్యానం అని లేక ఇంగ్లీష్లో మెడిటేషన్ అని మనం అంటున్నాం. ధ్యానంలో అసలు మంత్రోచ్చారణ ఉండనే ఉండదు. అసలు ధ్యానం అంటే ఏమిటి, పదం యొక్క అర్థం ఏమిటి? అందులో రెండు పదాలు ఉన్నాయి. ధీ అంటే మన సూక్ష్మ శరీర సముదాయము, యానం అంటే ప్రయాణం. అంటే సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయడం అన్నమాట ధ్యానం అంటే. మనం ఈ స్థూల శరీరం కాదు కదా, ఈ బాడీని ఉత్తేజితపరిచే ఆత్మ పదార్థం మనం. దేహి అన్నమాట. దేహి ఈ దేహంలో ఉన్నంతసేపు ఈ విధంగా నేను ఇలా మాట్లాడగలను, మీరు వినగలరు. ఎప్పుడైతే ఈ దేహం నుంచి దేహి విడబడుతుందో ఈ దేహం యొక్క ఈ పెదవులు మాట్లాడవు, మీ దేహం యొక్క మీ చెవులు వినిపించుకోవు. ఈ దేహంలోంచి దేహిని మనకు తెలిసి విడదీసి ఆ దేహితో అంటే సూక్ష్మ శరీరాది సముదాయంతో ఆత్మ పదార్థంతో విహరించడమే స్వేచ్ఛగా ధ్యానము అనే పదం యొక్క అసలు అర్థం. ఇంకోసారి చెప్తాను. ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయం, వాడు ధీమంతుడురా అంటారు. ధీమంతుడంటే శరీరానికి సంబంధించిన కాదు, ఆత్మకు సంబంధించిన శక్తివంతుడు. కనుక ధీమంతుడంటే ఆత్మకి సంబంధించిన శక్తివంతుడిని ధీమంతుడు అంటారు. అంటే ధీ అంటే ఆత్మకి సంబంధించినదైనది అన్నమాట. అంటే సూక్ష్మ శరీరాది సముదాయము. మానవుడికి ఈ భౌతిక అన్నమయ కోశంతో పాటు మిగిలిన కోశాలు ఉంటాయి కదా, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ భౌతిక అన్నమయ కోశం మినహాయించి మిగిలిన కోశాలన్నింటినీ కలిపి ధీ అంటాం. వాటి ద్వారా మనం వాటిని ఉత్తేజపరుచుకుని వాటి ద్వారా ఇతర లోకాలు, ఇతర డైమెన్షన్స్ విహరించడమే ధ్యానం అనే పదం యొక్క అర్థం. కనుక ఈ ధ్యానము అనే పదం యొక్క అర్థమే ఆ ధ్యానం అనే యొక్క క్రియ యొక్క ధ్యేయము కూడా. అంటే మనం సూక్ష్మ శరీరంతో విడిపడాలి. ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు ఇంగ్లీష్లో.
గగనయానం అని చెప్పేసి మనం చిన్నప్పుడు అంటున్నాం. గగనంతో అంటే ఈ భౌతిక శరీరంతో గగనయానం జరగదు. భౌతిక శరీరం కిందే ఉండి భూమి మీదే ఉండి ఈ సూక్ష్మ శరీరం గగన విహారం చేస్తుందన్నమాట. మహాభారతంలో చదువు ఉంటారు, మీరు వినుంటారు. చిన్నప్పుడు భీముడు వాళ్ళంతా ఆడుకుంటున్నప్పుడు భీముడిని రాయి కట్టేసి దుర్యోధనుడు వాళ్ళు నీళ్లలో పడేసినప్పుడు భీముడు నాగలోక యాత్ర చేస్తాడు. అంటే ఎప్పుడైతే ఆ నీళ్లలో పడిపోయిందో ఆ బాడీలోంచి, ఫిజికల్ బాడీలోంచి ఆ యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చిందన్నమాట. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఆపత్ సమయంలో ఆ యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చేస్తుందన్నమాట. ఆ విధంగా బయటకు వచ్చేసి ఆపత్ సమయంలో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, వేరే వరల్డ్, వేరే లోకం, ఒక పలానా లోకం, నాగలోకం వెళ్ళేసి అక్కడంతా ఎక్స్పీరియన్స్ పొంది వచ్చాడు భీముడు. అక్కడన్నా సత్కారాలు పొంది. అయితే ఇది కంటికి కనపడదు, చర్మచక్షులకి ఇతరులకు కనపడదు. చర్మచక్షులకి ఆ స్థూల శరీరం అక్కడే నీళ్లలోనే పడి ఉంటుంది. కానీ భీముడు మటుకు నాగలోకానికి వెళ్ళొచ్చాడు. అలాగే మరి వనవాస సమయంలో అర్జునుడు తపస్సు చేసి ఇంద్రలోకానికి వెళ్ళొచ్చాడని చెప్తున్నారు. అంటే ఏమిటి? తపస్సు చేస్తున్నప్పుడు అతని స్థూల శరీరం అన్నమయ కోశం అక్కడే తపస్సు చేస్తూ మన సిట్టింగ్ పోస్చర్ లో కూర్చునే స్థితిలో ఉంటుంది. అర్జునుడు అంటే ఆ దేహి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చేసి ఇతర లోకాలు, ప్రధానంగా ఇంద్రలోకం వెళ్ళేసి వచ్చాడనమాట. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తపస్సు చేశారు వాళ్ళు. తపస్సు అర్జునుడు చేశాడు. భీముడికి ఆపత్ సమయంలో ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఈ రెండు కూడాను మన దేహంలోంచి దేహి తాత్కాలికంగా నిష్క్రమించి తన సహజమైన శక్తులతో ఇతర లోక యాత్రలు చేయడం అన్నమాట. అది ధ్యానం అంటే. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే విదేహ అనుభవం, దేహం బయట మన అనుభవం. ప్రస్తుతం నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఇది దేహం లోపల ఉన్న అనుభవం. నేను దేహంలో ఉండి నేను అనుభవిస్తుంటే, మాట్లాడుతుంటే మీరు కూడా దేహంలో ఉండి వింటున్నారు. ఇది సదేహ అనుభవం. విదేహ అనుభవాలు కలగడమే ధ్యానం, ధ్యానం యొక్క ధ్యేయం. కనుక ఈ విషయం అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. పూర్వపు రోజుల్లో తపస్సు చేస్తే కృష్ణుడు, శివుడు, బ్రహ్మ వీళ్ళంతా ప్రత్యక్షమయ్యేవారన్నారు. ప్రత్యక్షం అంటే ఏమిటి? మనకి గోచరించడం అన్నమాట. తపస్సు చేస్తున్నప్పుడు మన దివ్య దృష్టి ఉత్తేజితమై కుండాల్ని ప్రసరం బాగా జరిగి ఆజ్ఞా చక్రం ద్వారా ఉత్తేజన చేసినప్పుడు మనకు దివ్య దృష్టి వస్తుంది. అప్పుడు దివ్యలోక వాసులు మన ముందర వస్తారు. వాళ్ళు తమ సూక్ష్మ శరీరాలతో మన ముందుకు వచ్చినప్పుడు మన సూక్ష్మ దృష్టితో, దివ్య దృష్టితో చూస్తాము, మాట్లాడుతుంటాం. మన పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళు కనపడరు. ధ్యానం చేసి ఆ దివ్య దృష్టి సంపాదించుకున్న వాళ్ళకే ఈ ఇతర లోక వాసులు, మాస్టర్స్ ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమై వాళ్ళ దగ్గర నుంచి మనం ఏది కావాలంటే అదని తెలుసుకోవచ్చు. ఇదే మనం పూర్వపు రోజుల్లో తపస్సు చేసి మరి సాక్షాత్కారం పొందారు అంటారు. అదే మనం ఈ రోజుల్లో కూడా మనం చేయవలసింది. ఏ లోకంలో అయినా, ఏ కాలంలో అయినా సత్యాన్వేషకులు సత్యం తెలుసుకోవాలంటే చేయవలసిన, చేయగలిగిన ఒకే ఒక చర్య ఈ ధ్యానం. ఇది ధ్యానం అనే పదం యొక్క అర్థం. ధ్యాన పదార్థం. ఇకపోతే ధ్యానము ఎలా చేయాలి అనే విషయం గురించి కూడా మనం విశదంగా తెలుసుకుందాం. ధ్యానం చేయాలంటే మనం ఏదేని ఒక స్థిరమైన, సుఖమైన ఆసనం తీసుకుని అందులో కనీసం 45 నిమిషాలు తగ్గకుండా శ్వాస నిశ్వాస అనే ప్రక్రియని మనం గమనించాలి.
మనకి ఇష్టం వచ్చిన ఆసనం తీసుకోవచ్చు, ఫలానా ఆసనమే తీసుకోవాలి అని ఏమీ లేదు. నిజానికి ఎంత సులభమైన ఆసనం తీసుకుంటే అంత మంచిది. క్లిష్టమైన ఆసనం తీసుకుంటే అందులో ప్రత్యేకమైన ఫలితాలు ఏమీ లేవు. ఎప్పుడు సూక్ష్మంలోనే మోక్షం ఉంటుంది. కనుక సింపుల్ ఆసనం సుఖాసనం, మామూలుగా కూర్చునేది అందరూ సుఖాసనం అంటారు. అందులో కూర్చుని గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. బుద్ధుడు చెట్టుకు ఆనుకుని కూర్చున్నాడు కదా, మనం కూడా గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. కూర్చుని అంటే మన దేహానికి మనం ఏమాత్రం కష్టం కలిగించకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం మైండ్ని కంట్రోల్ చేయబోతున్నాం కనుక దేహాన్ని మనం వీలైనంత స్థిరంగా సుఖమయంగా ఉంచుకుంటేనే ఆ మనం మనస్సుని నియమించడం అనేది మనకు సాధ్యం, కానీ లేకపోతే అసాధ్యం. కనుక ఏదైనా ఒక ఆసనంలో పోస్చర్లో స్థిరంగా కూర్చుని కళ్ళు మూసుకుని చేతిలో చేయి వేసుకోవాలన్నమాట. చేతిలో చేయి వేసుకుంటే చేతుల్లోంచి పోయే 10% ఎనర్జీ శక్తి మనలోనే తిరిగి రీసైకిల్ అవుతుంది అనమాట. అలాగే కళ్ళు మూసుకుంటే 80% ఎనర్జీ మనలో సేవ్ అవుతుంది. కనుక కళ్ళు మూసుకుని చేతిలో చేయి వేసుకుని నిటారుగా కూర్చోవాలి. సమకాయ శిరోగ్రీవం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. కనుక నిటారుగా కూర్చోవాలన్నమాట. వీలైనంత నిటారుగా. మరీ అది మనకి కష్టంగా ఉందనుకోండి, అది స్థిర సుఖమాసనం అనేది మనకి ఆ రూల్కి వ్యతిరేకంగా ఉంటుంది. కనుక వీలైనంత సుఖంగా నిటారుగా కళ్ళు మూసుకుని కూర్చోవాలన్నమాట. కొంచెం తల పైకెత్తి పట్టుకోవాలి. ఆ తర్వాత కళ్ళు మూసుకుని శ్వాస నిశ్వాస గమనిస్తూ ఉండాలి. ఏ మంత్రము ఉచ్చరించకూడదు. ఎందుకు ఉచ్చరించకూడదు? మంత్రం ఉచ్చరిస్తే మనలోని శక్తి బయటికి పోతుంది, కానీ మనం వీర్యులం కాం, నిర్వీర్యులం అవుతాం. ఉన్న శక్తి కూడా పోతుంది. ఉన్న శక్తి కూడా పోగొట్టుకుంటే మరి మనలోని సూక్ష్మ శరీరం ఎలా బయటకు వస్తుంది? సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడిపడాలంటే ఎంతో శక్తి ఉండాలి. ఎలాగైతే ఈ భూమండలం నుంచి మనం ఏదైనా ఒక రాకెట్ పైకి కక్షలోకి వేసినప్పుడు అది ఒకానొక శక్తితో ఒకానొక స్పీడ్ తో వెళ్తేనే అది శాటిలైట్ గా మారుతుంది, లేకపోతే తిరిగి భూమి మీదకే వస్తుంది అనమాట. అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తిని మించి శక్తితో బయటికి వెళ్తేనే అది ఈ స్పేస్ లోకి వెళ్ళగలదు అనమాట. అలాగే స్థూల శరీరం యొక్క ఆకర్షణ శక్తి నుంచి సూక్ష్మ శరీరం విడిపడాలంటే దానికి చాలా శక్తి అవసరం. మనం మంత్రం ఉచ్చరిస్తుంటే మనకు ఉన్న కొద్దిపాటి శక్తి కూడాను అది వేస్ట్ అయిపోతున్నాయి, కానీ మనకి ఈ ఇంకా సూక్ష్మ శరీరం బయటపడడానికి ఎక్కడ ఉంటుంది శక్తి? కనుక ఏ మంత్రము ఉచ్చరించరాదు. ఏ మంత్రము ఉచ్చరించరాదు. అది ఓంకారం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, మరి ఇంకే విధమైన కానివ్వండి, మంత్రాలు పలుకరాదు. తర్వాత మనసులో ఏ రూపము, ఇష్ట దేవత రూపం ఏది ప్రతిష్ఠించుకోకూడదు. అంటే మన గురువును గాని దైవం గాని, అంటే జీసస్ క్రైస్ట్ అని, బుద్ధుడని, షిరిడి సాయి అని, కృష్ణుడని, వెంకటేశ్వర స్వామి అని, ఇలాంటి వాళ్ళ ఎవరి గురించి మనం తలుచుకోకూడదు, ఆ రూపాలు పెట్టుకోకూడదు. కేవలం ధ్యానం అనేది ఆనాపానసతి అనే ఒక భౌతిక చర్య, ఫిజికల్ ఎక్సర్సైజ్ తో మొదలవుతుంది. అంతేగాని మనసులో ఏమీ ఉంచుకోకూడదు. మనసులో ఏమీ పెట్టుకోకుండా కేవలం ఈ శ్వాస నిశ్వాస చర్యను మనం గమనిస్తూ ఉండాలి. దీన్నే పాలి భాషలో ఆనాపానసతి అన్నారు. ఆన అంటే శ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం అన్నమాట. ఇదే బుద్ధుడు ఆచరించినది, మరి అందరి చేత ఆచరింప చేసినది. నిజానికి ఇదే సరి అయిన మార్గం. మనం ఈ లోకం నుంచి ఇతర లోకాలకి
వెళ్ళడం కోసం. ఈ శ్వాస అనేది బ్రిడ్జ్ అన్నమాట, అన్నమయ కోశానికి మనోమయ కోశానికి. అంటే ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్యలో ఉండే బ్రిడ్జ్, వంతెన ఈ శ్వాస. ఆ శ్వాస మీదుగానే వెళ్ళగలం, వేరే వంతెన ఏమీ లేదు. ప్రాణమయ కోశం మధ్యలో ఉంది, ఎథీరిక్ బాడీ అంటారు, అదే ఈ రెండింటి మధ్యలో ఉంది, దాని మీదుగానే మనం వెళ్ళగలం. గాని ప్రాణమయ కోశం బాగా పుష్కలంగా వికసించినప్పుడే అది మనం వంతెన చేసుకుని సూక్ష్మ శరీరంలోకి ప్రవేశించగలం. గాని ఇతరత్ర అన్యదా అది సాధ్యం కాదు. కనుక శ్వాస నిశ్వాస అనే వంతెన మీదుగానే మనం వెళ్ళాలి. మంత్రము అనే వంతెన మీద ఎప్పటికీ వెళ్ళలేం. కనుక ధ్యానం అంటే ఆనాపానసతి అనే క్రియతో మొదలవుతుంది. మనం సరి అయిన ఇష్టం వచ్చిన ఆసనం వేసుకుని కూర్చుని స్థిరంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఈ శ్వాస నిశ్వాస గమనిస్తూ ఉంటే మరి ఆలోచనలు కూడా వస్తుంటాయి కదా. మన ఇంటి ఆలోచనలు, ఆఫీస్ ఆలోచనలు, రేపటి ఆలోచనలు, నిన్నటి ఆలోచనలు, మనం డబ్బు రేపు బకాయి తీర్చాలి, ఎలా తీర్చాలి, రకరకాల విషయాలు. ఏ ఆలోచన వచ్చినా కూడాను దాన్ని మనం త్రుంచి దాని వైపు నుంచి మన ధ్యాసను మరల్చి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కానీ మళ్ళీ మళ్ళీ చంచలం హి మనః అన్నట్టు మళ్ళీ మళ్ళీ మనకి ఆలోచన పరంపర వస్తూనే ఉంటుంది. నిజానికి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి తెలియదు మనలో ఎన్ని ఆలోచనలు ఉంటాయో. కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా కూర్చుంటే వెంటనే ఆ ఆలోచన పరంపర అంతా మనని ఒక ఉప్పెనలా మనని ముంచుతుందన్నమాట. అప్పుడే మనకు తెలుస్తుంది. అయితే ఏ ఆలోచన వచ్చినా కూడాను, ఆధ్యాత్మిక ఆలోచన అయినా సరే, ప్రాపంచిక ఆలోచన అయినా సరే, ఏ ఆలోచన వచ్చినా కూడాను దాన్ని వెంటనే త్రుంచి ఇప్పుడు నేను శ్వాస నిశ్వాస గమనిస్తున్నాను కదా, ఆ చర్యలో నిమగ్నం కావాలి కదా అని తెలుసుకుని మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస మరలుస్తూ ఉండాలి. ఈ విధంగా కొంతసేపు బంతులాట జరుగుతుంది. మనస్సేమో బయటికి పరిగెత్తను, మనం దాన్ని పట్టుకుని మళ్ళీ రూపాలు తీసుకొచ్చి శ్వాస మీద ఉంచను. ఈ విధంగా మనం సాధన చేస్తుంటే కొంతమందికి వెంటనే, కొంతమందికి 2-3 రోజుల్లో, ఇంకా కొంతమందికి వారం రోజుల్లో వెంటనే శ్వాస మీదే ధ్యాస నిలకడగా నిలిచి అప్పుడు శ్వాస క్రమేణా తగ్గి 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 చివరికి భూమధ్యంలో తనంతట తాను స్థితమవుతుంది. ఆ సమయంలో చక్కటి ప్రశాంత వాతావరణంలో మన మనస్సు ఉంటుంది. ఏ ఆలోచన కూడాను రమ్మన్నా రాదు. అలాంటి స్థితిలో మనం కొనసాగుతూ ఉండాలి. ఎక్కువసేపు మనం సమయాన్ని కేటాయించాలి. జీవితం అనేది ఉన్నది ఈ ధ్యానంలో మన సమయం కేటాయించడం కోసమే. జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దాని ద్వారానే మనం సత్యం తెలుసుకుంటాము. సత్యం తెలుసుకున్న తర్వాత మరి ధ్యానం వదిలిపెట్టేసినా పర్వాలేదు. అప్పుడు మనం సత్య మార్గంలో తప్పకుండా జీవిస్తాం కనుక. అయితే సత్య మార్గం తెలుసుకునే వరకు ధ్యానం తప్పదు. సత్య మార్గం తెలుసుకున్న తర్వాత కూడాను అనేక రీసెర్చెస్ కి మరి ఆ బ్రహ్మానందానికి ధ్యానంలో ఎప్పుడు మనం ఉంటాం కనుక ధ్యానంలో మనం ఎక్కువసేపు గడపాలి. శ్వాస నిశ్వాస గమనిస్తూ ఎక్కువసేపు గడిపితే వెంటనే మనకి ఈ శ్వాస క్రమేణా చిన్నదిగా అయిపోయి భూమధ్యలో స్థితం అయిపోతుంది. అప్పుడు మెల్లిగా ధ్యానంలో అనుభవాలు మొదలవుతాయి. అంటే శరీరం తేలిగ్గా అయిపోవడం, మరి ఈ నాడీ శోధనం జరగడము, కొన్ని దృశ్యాలు కనపడడం, లేకపోతే కొన్ని మెసేజెస్ మనకి వినపడడం, ఇలాంటివన్నీ మొదలవుతాయి. వీటన్నిటిని ఏమంటామంటే మనం ధ్యానంలో అనుభవాలు అంటాం. అంటే మన అంతర్ముఖం అయిపోయిన తర్వాత మనకి అంతర్దృశ్యాలు దృగ్గోచరం అవుతాయి. క్లియర్ వాయన్స్, క్లియర్ ఆడియన్స్, టెలిపతి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, ప్రికాగ్నిషన్, ఇలాంటివన్నీ అంటారు అన్నమాట. అతీంద్రియ శక్తులు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, ఇవన్నీ కూడా మొదలవుతాయి. అంటే దూర శ్రవణము, దూరగ్రహణము,
దూర సంచారము, ఇలాంటివన్నీ అన్నమాట. క్రమేపీ చేస్తూ ఉంటే కుండాలిని అనే శక్తి కూడా ఉంది. అది మన సెకండ్ బాడీ అంటే ఎథీరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశంలో ఉత్తేజితం కాకుండా ఉన్న ఒకానొక నిర్దిష్టమైన శక్తి. మనకి 7 శరీరాలు ఉన్నాయి. ఒకటేమో ఫిజికల్ బాడీ అంటే అన్నమయ కోశం, రెండోదేమో ఎథీరిక్ బాడీ అంటే ప్రాణమయ కోశం, మూడోదేమో ఆస్ట్రల్ బాడీ అంటే మనోమయ కోశం, నాలుగోదేమో కాజల్ బాడీ అంటే విజ్ఞానమయ కోశం, ఐదోదేమో స్పిరిచువల్ బాడీ అంటే ఆనందమయ కోశం, ఆరవదేమో కాస్మిక్ బాడీ అంటే విశ్వమయ కోశం, ఏడవది నిర్వాణిక్ బాడీ అంటే నిర్వాణమయ కోశం. ఈ రెండవ బాడీలో ప్రాణమయ కోశంలో ఒకానొక శక్తి ఉంది. కీ అన్నమాట. లాక్ లో కీ లాగా లాక్ వేసి కీ తీస్తామే, ఆ కీ లాంటిది అన్నమాట. ఈ ఇతర శరీరాలన్నీ ఉత్తేజితం కావాలంటే ఈ కుండాలిని అనేది అది మనకి ఉత్తేజితం కావాలి. కుండాలిని అవేకనింగ్ షుడ్ హ్యాపన్ అన్నమాట. ఈ ఆనాపానసతి చేస్తున్నప్పుడు మనకి విశ్వలోంచి శక్తి అపారంగా మనలోకి ప్రవహిస్తుంది. కాస్మిక్ ఎనర్జీ మనలో ఫ్లో అవుతుంది అనమాట. అది ఎప్పుడైతే ఫ్లో అవుతుందో అది మూలాధారం అనే ఎనర్జీ సెంటర్ లోంచి ఉన్న ఆ శక్తిని, కుండాలిని శక్తిని ఉత్తేజితం చేస్తుంది. అప్పుడు అది ఉత్తేజితం అయి అనేక ఎనర్జీ సెంటర్స్ ని కదిలిస్తూ చివరికి మెయిన్ ఎనర్జీ సెంటర్ అయిన సహస్రారాన్ని ఛేదించుకుని అది మనకి ఒక రంధ్రం తయారు చేసినప్పుడు నిరంతరంగా ఈ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ఎప్పుడూ ప్రవహిస్తూ ఇంకా ఆ శరీరం వజ్రకాయంలా తయారై మరి చిరంజీవత్వం వచ్చేసి ఆ శరీరంతో మనం ఆటలాడుకోవచ్చు. అప్పుడు ఆ భౌతిక శరీరం అంటే ఆ మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది. మ్యాటర్ బికమ్స్ ఎనర్జీ. ఏమండి? కనుక ధ్యానంలో అనుభవాల్లో మొట్టమొదటిలో వచ్చే అనుభవాలు అయిపోయిన తర్వాత కుండాలిని ప్రసారం, ఉత్తేజితం అనేది చాలా ముఖ్యమైన చర్య. అది మనకు తెలుస్తుంటుంది ఒక్కొక్కసారి మనకు తెలియనంత మాత్రాన అది కుండాలిని జాగృతం కాలేదనే మనకు అది సంశయం రాకూడదు. దాని యొక్క పర్యవసానం, ఫైనల్ రిజల్ట్ ఏంటంటే దివ్య చక్షు యొక్క ఉత్తేజితం పూర్తిగా మనకి పర్ఫెక్ట్ గా ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. తద్వారా మనకు ఇతరలోక సత్యాలు, ఇతరలోకాలు దృశ్యాలు ప్రస్ఫుటంగా ఈ లోకంలో మనం ఎలా విహరిస్తున్నామో, ఈ లోకంలో ఎలా అన్ని గమనిస్తున్నామో అదే విధమైన క్లారిటీతో మనం ఇతరలోక దృశ్యాలు కూడా చూస్తాం అన్నమాట. కనుక అప్పుడు మనకి మన గత జన్మలన్నీ తెలుసుకోవచ్చు. మనం ఇక్కడికి ఏ ప్రణాళికతో వచ్చామో దాని గురించి మనం తెలుసుకుంటాం. ఇతర లోకాలన్నీ కూడాను చక్కగా అనుభవిస్తూ భోగిస్తూ ఉంటాం. కనుక చనిపోయిన మిత్రులతో మనం ఎప్పుడు కలిసి మాట్లాడుతూ ఉండవచ్చు. ఇవన్నీ కూడాను చాలా అసాధారణమైన విషయాలు కదా. ఆ అసాధారణ విషయాల్ని మనం ధ్యానం ద్వారా సాధారణం చేసుకోవచ్చు. దీనికి మరి జీవితం అంతా వెచ్చించాలా, లేకపోతే సంసారం త్యజించాలా, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోవాలా అంటే అది అస్సలు పనికిరాదు, చెయ్యరాదు. మన సంసారంతో ఉంటూ మన బంధుమిత్రులను ఆప్యాయంగా సరిగ్గా చూసుకుంటూ ప్రతిరోజు 1-2 గంటల మటుకు సమయం తీసి ధ్యానంలో వెచ్చించాలి. నిజానికి ఎవరైనా తమను తాము పరీక్షించుకుంటే అనవసరమైన మాటలు మాట్లాడుతూ, అనవసరమైన దృశ్యాలు చూస్తూ, అనవసరమైన వార్తలు చదువుతూ, అనవసరమైన చేష్టలు చేస్తూ రోజుకి 4-5 గంటలు ఈజీగా వృధాగా గడుపుతుండడం మనకి అనుభవం. ఆ సమయాన్ని మనం పూర్తిగా కట్ చేసేస్తే ధ్యానంలో మనకి ఎంతో సమయం పెట్టచ్చు. తద్వారా యోగులం అవుతాం అన్నమాట.
పొద్దున్న చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా అంటే ఏ సమయంలోనే మనం ధ్యానం చేసుకోవచ్చు. నడి రాత్రి మనకి కరెంటు పోయి మేల్కుంటాం అనుకోండి, ఏం చేస్తాం? పక్క మీద దొర్లుతామా? దొరలకూడదు. చక్కగా అదే పక్క మీద కూర్చుని వెంటనే శ్వాస నిశ్వాసం గమనిస్తూ ధ్యాన ప్రక్రియలోకి పోవాలి. స్నానం చేసి కూర్చోవాలి, పూజా గదిలోనే కూర్చోవాలి. ఇవన్నీ కూడాను ఏ మాత్రం సరికాదు. ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చేయవలసిన ప్రథమమైన చర్యే ధ్యానం. రెండు రకాల మనుషులు ఉన్నారు, అధములు, ఉత్తములు. అధములు సమయం ఎప్పుడు వృధా చేస్తూనే ఉంటారు. ఉత్తములు ఒక్క క్షణం కూడా సమయం వృధా చేయరు. ధ్యానం ఉత్తములకే అవగతం గాని అధములకి ఎప్పుడూ కాదు. కనుక ఇది ధ్యాన విషయం. అంటే మనం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే దాని గురించి. ఎంత చేయాలి అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా కదా. మనం మాస్టర్స్ కావాలి, యోగి పుంగవం కావాలి. అలాంటి స్థితి రావాలంటే రోజుకి 2-3 గంటలు తప్పకుండా చేయాలి. అయితే క్రమేపీ పొద్దునో గంట, రాత్రో గంట, ఈ విధంగా చేయాలన్నమాట. గంటలు ఒకటేసారి కూర్చోవలసిన అవసరం లేదు. కూర్చున్నప్పుడల్లా 45 నిమిషాలకు తగ్గకుండా, గంట సేపటికి ఎక్కకుండా మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ధ్యానం మనం చేయాలి. అయితే చాలా మంది పూజలు చేస్తే సరిపోదా అంటారు. పూజలు సరిపోవండి. పూజలు అనేవి ఎవరో దేవుణ్ణి ప్రార్థిస్తూ మన గొంతమ్మ కోరికలను వారు తీరుస్తారనే అపోహతో చేసే వ్యర్థమైన, అర్ధరహితమైన చర్య పూజ. ఎవరు మనల్ని ఉద్ధరించరు. మనం పుట్టే ముందర మన ప్రాబ్లమ్స్, మన సమస్యలు తీసుకుని పుడతాం. ఆ సమస్యల్ని మనం పరిష్కరిస్తేనే మనకి లాభం ఉంటుంది, కానీ ఇంకోళ్ళు పరిష్కరిస్తే మనకి దానివల్ల ఏమీ ప్రగతి రాదు. కనుక ఎవరు మనకి సహాయం చేయరు. ఈ విషయం తెలియక మనం పూజలు, ప్రార్థనలు, వ్రతాలు, అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఒకసారి మన జీవితంలో వచ్చిన తర్వాత మన జీవితాన్ని మనమే చక్కదిద్ది పెట్టుకోవాలి, కానీ పైనుంచి ఏ విధమైన సహాయం రాదు. ఉదాహరణకు ఒక చెస్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి. ఆ చెస్ మ్యాచ్ లో ఆ కోచ్ అనే అతను ఈ అడుగడికి ఒక్కొక్క మూవ్ వేస్తున్నప్పుడు ఆ కోచ్ ఏమి చెప్పలేడు. మధ్యలో ఆటంతా అయిన తర్వాత తిడతాడు, నువ్వు అలా ఎందుకు ఆడావు, ఇలా ఎందుకు ఆడావు, ఆ మూవ్ ఎందుకు వేసావు, ఆ ఎత్తు ఎందుకు వేసావు అని చెప్పేసి. కానీ ఆట మధ్యలో ఎవరు మనకి అడ్వైస్ ఇవ్వలేరు, హెల్ప్ చేయలేరు. ఎందుకంటే ఆ ఆట యొక్క రూల్స్ కి అది వ్యతిరేక్తం. అలాగే పుట్టిన తర్వాత చచ్చేంత వరకు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, కానీ ఎవ్వరు వచ్చి ఉద్ధరించరు. రామ భక్తులను రాముడు ఉద్ధరించడు, కృష్ణ భక్తులను కృష్ణుడు ఉద్ధరించడు, క్రిస్టియన్స్ ని జీసస్ ఉద్ధరించడు. ఉద్ధరించే పని అయితే మరి ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి, ఇన్ని అక్రమాలు ఎందుకు జరుగుతాయి? కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎవరు ఈ జీవితం అనే ఆటలో అనవసరంగా జోక్యం చేసుకోరు. అయితే మనం ధ్యానం చేసి మన థర్డ్ ఐని ఉత్తేజితం చేసుకుని ఆ లోకానికి వెళ్ళి ఎంత కావాల్సినంత అడ్వైస్ మనం తీసుకుని రావచ్చు. మన చేతిలో ఉన్న పని కానీ ఇతరుల చేతిలో ఉండే పని కాదు. కనుక ఈ జననము మరణము అనే ఈ ఆటలో రూల్ ఏమిటంటే, ఎవరు కూడాను బయట మనుషులు ఇంతవరకు మనం ధ్యానం అంటే ఏమిటి, అది ఎలా చేయాలి అనే విషయాల గురించి విపులంగా తెలుసుకుందాం. ధ్యానం వల్ల
లాభాల గురించి అడిగారు మీరు. నిజానికి ధ్యానం చేయకపోవడం వలన అన్ని నష్టాలే, ధ్యానం చేయడం వలన అన్ని లాభాలే. మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, శక్తివంతంగా ఉండడానికి, అంటే చురుకుగా ఉండడానికి, అలాగే మనకి మన ప్రశాంతత కోసం, బుద్ధి సూక్ష్మత కోసం మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వలన ఏ రోగాలైనా మనం పోగొట్టుకోవచ్చు. క్యాన్సర్ వరకు ఏ డాక్టర్ దగ్గరికి పోవక్కర్లేదు, ఏ మందులు తినకూడదు. మనకొచ్చే వ్యాధులన్నీ మనం పూర్వ జన్మల్లో గాని, ఈ జన్మలో ఇంతకు ముందు గాని చేసుకున్న బ్యాడ్ కర్మ, అంటే దుష్కర్మల వల్ల కలిగిన ఫలితాలే కదా. కనుక ఈ ఫలితాలు అనుభవ పూర్వకంగాను, అవి ఎందుకు వచ్చాయో మనం తెలుసుకుంటే వచ్చే జ్ఞానం వల్లను పోతాయే గాని మందుల వల్ల ఆ ఫలితాలు, ఆ రోగాలు పోవు. ఎందుకంటే ఆ మందులు లేకపోవడం వలన, భౌతికంగా ఏదో ఒక పదార్థం ఎలిమెంట్ లేకపోవడం వలన కలిగే రోగాలు కావివి. బ్యాడ్ కర్మ చేసిన పాప ఫలితం. కనుక పాప ఫలితం పుణ్యాల ద్వారాను, లేకపోతే జ్ఞానం, ఆత్మజ్ఞానం సంతరించుకోవడం వలన పోతుందే గాని అది ఇతరత్ర సాధ్యం కాదు. కనుక మనకుండే అనారోగ్యాలు అన్నీ కూడాను వెంటనే పోవాలి అంటే ధ్యానం మనం చేయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధ్యానంలో ఎంతో విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రవహించి నాడీ శోధనం జరుగుతుంది. అప్పుడు ఆ రోగాలన్నీ మాయమవుతాయి. కనుక శారీరక స్వస్థత కోసం ధ్యానం చేయాలి. అలాగే మనకి జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు, అనేక మంది అనేక విధాలు చెప్తుంటారు, చేస్తుంటారు. వాళ్ళ మధ్యలో మనం ఉంటాం. మనం ఏం చేయాలో తెలియదు, మనం ఏం చెప్పాలో తెలియదు, మనం ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలియదు. కనుక ఇవన్నీ కూడాను మానసిక ఒత్తిడి మనకి కలుగజేస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు, పరీక్షలు, చదువులు, సంసారంలో భేదాభిప్రాయాలు, ఇలాగా మానసిక ఒత్తిడి క్షణక్షణం మనకి ఈ సంసారంలో, ఈ జన్మ క్రమంలో మనకి ఎదురవుతూ ఉంటుంది. వీటన్నిటి నుంచి మనం తప్పించుకుని ఎలాంటి సమస్యల్లో మధ్యలో ఉన్నా కూడాను ప్రశాంతమైన మనస్సుతో మనం ఉండాలి అంటే దానికి ధ్యానం ఒకటే మార్గం. కలిమిలేముల్లోనూ, హాని లాభాల్లోనూ, జయాపజయాల్లోనూ, మానాల్లోనూ, జరామరణాల్లోనూ మనం స్థిత ప్రజ్ఞతగా కలిగి ఉండాలంటే ఆ స్థిత ప్రజ్ఞత అనేది కేవలం ధ్యానం, యోగం వల్ల కలిగే దశే గాని అది ఇతరత్ర అసాధ్యం. కనుక శారీరక స్వస్థత తర్వాత మనకి అద్భుతమైన లాభం ధ్యానం వల్ల కలిగేది మానసిక స్వస్థత, మానసిక ప్రశాంతత. ఆ తర్వాత మనకి బుద్ధి మాంద్యం ఉంటుంది. అంటే ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు వెంటనే అర్థం కాదు, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం పూర్తిగా గుర్తుంచుకోలేం. క్లాసుల్లో, కాలేజీలో పాఠాలు చెప్పినప్పుడు అది ఎన్నోసార్లు మనం మళ్ళీ అడిగితే గానీ మనకు గుర్తుండదు, కానీ అర్థం కాదు. కానీ ఒకటేసారి అర్థం చేసుకోవాలంటే, అంటే ఏక సంతాగ్రాహి కావాలంటే అది కేవలం ధ్యాన యోగులకే సంభవం. కనుక బుద్ధి మాంద్యం పోయి ఇంటలెక్చువల్ షార్ప్నెస్, అంటే బుద్ధి సూక్ష్మత రావాలి అంటే మళ్ళీ ధ్యానమే శరణ్యం. అలాగే మనలో ఎన్నో చెడు అలవాట్లు ఉంటాయి, వీక్ పాయింట్స్. ఇవన్నీ పోవాలంటే ధ్యానమే శరణ్యం. మన జీవితంలో చెడు అలవాట్లన్నీ పోయి మంచి అలవాట్లు అలవడతాయి ధ్యానం వల్ల. అలాగే చెడు సహవాసం దూరం అవుతుంది, సజ్జన సాంగత్యం లభిస్తుంది. అంతవరకు మనం చెడు సహవాసం మీద ఎంతో మోజు చూపించిన వాళ్ళం ఇప్పుడు
సజ్జన సాంగత్యం మీద మోజు చూపించడం మొదలవుతుంది. ఎప్పుడైతే చెడు సహవాసం దూరం అవుతుందో మన ఆర్థిక స్వస్థత కూడా మనకి లభిస్తుంది. చెడు సహవాసం వలన మనం ఆర్థికంగా గొల్ల అవుతాం. అది అందరికీ తెలుసు ఆ విషయం. ఎప్పుడైతే చెడు సహవాసులు పోయి సజ్జన సాంగత్యం మనకి లభిస్తుందో మనకి ఆర్థికంగా మనం పునరుద్ధరించబడతాం. అంటే ఆర్థిక స్వస్థత మనకి లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం కదా. చాలా మంది బాధపడేది ఆర్థిక స్వస్థత లేకపోవడం వల్లనే. అదెందుకు వచ్చింది? సరైన మిత్రులతో మనం జీవించటం లేదు. జీవితం అంటే సరైన అవగాహన లేదు. మనసులో ఎప్పుడు అలజడి, శారీరకంగా ఎప్పుడు మనకి అలజడి కనుక డాక్టర్లు వెంబడి తిరగడం, మందులకి డబ్బులు ఖర్చు పెట్టడం, చెడు సహవాసాలు, చెడు అలవాట్లు, వీటన్నిటి వల్ల మనం ఆర్థికంగా గొల్ల అయిపోయి ఉన్నాం. ధ్యానం వల్ల ఇవన్నీ సముద్ధరించబడినప్పుడు ఇంకా ఆర్థిక సమస్యలు కూడా మాయమైపోతాయి. కనుక శారీరక స్వస్థతతో పాటు మానసిక ప్రశాంతత, తర్వాత బుద్ధి సూక్ష్మత, తర్వాత ఆర్థిక స్వస్థత మనకి లభిస్తుంది. ఈ విషయం అందరూ బాగా గుర్తుంచుకోవాలి, మననం చేయాలి. చివరిగా ఆధ్యాత్మిక స్వస్థత వస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎవరం, ఎందుకోసం పుట్టాం, ఏ లోకాల నుంచి వచ్చాం, ఏ ప్రయోజనం కోసం జన్మ తీసుకున్నాం, ఆ ప్రయోజనం ఏ విధంగా సఫలీకృతం చేసుకోవాలి, చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, దైవం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఇవన్నీ నియమానుసారం ఎలా నడుస్తున్నాయి, నడిపించే విధాత ఎవరు, మనం ఎవరం, ఆ విధాతకి మనకి ఉన్న సంబంధం ఏమిటి, మనమే మన జీవితానికి బాధ్యులమా, లేదా ఆ విధాత ఎవరైనా మన జీవితానికి బాధ్యులా, మనం ఏమైనా విధి విలాసానికి ఆటబొమ్మలమా? ఇలాంటి మూల జీవిత సంబంధమైన ప్రశ్నలన్నిటికీ మనకి సమాధానం లభిస్తాయి ధ్యానంలో. దివ్య దృష్టి ద్వారా, సూక్ష్మ శరీర యాత్రల ద్వారా, యోగులను, మాస్టర్స్ ని కలుసుకున్నప్పుడు, ఆకాశిక రికార్డ్స్ చూసుకున్నప్పుడు మనకు అన్ని సమాధానాలు లభిస్తాయి. అప్పుడు ఇంకా జీవితంతో ఆటలాడుకుంటాం గాని జీవితంలో సతమతమయ్యే ప్రశ్న ఉండనే ఉండదు. ఎలాంటి ఉడుకుదుడుకులు వచ్చినా కూడాను సతమత రహితంగా, ఆనందప్రాయంగా, కేళీ విలాసంగా మనం జీవితం గడపడం మనకి సాధ్యం అవుతుంది. మనం ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న మనుషులను కూడా మనం ఆటోమేటిక్గా ప్రభావితం చేస్తాం. మనం ఆనందంగా ఉండడం చూసి పక్క ఉన్న వాళ్ళందరూ, ఏం బాబు నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, దీనికి కారణం ఏమిటి, ఇది ఎలా సిద్ధించుకుందో నువ్వు అని చెప్పేసి మనల్ని అడిగి తెలుసుకుని వాళ్ళు కూడా ఈ ధ్యాన యోగ మార్గాన్ని తెలుసుకుని వాళ్ళు కూడా ధ్యాన యోగులు అవుతారనమాట. ఈ విధంగా సమాజం అంతా ఉద్ధరింపబడినప్పుడు ఈ భూమి దివిగా మారిపోతుంది. మీకు చిన్న ఈక్వేషన్ చెప్పాలి అంటే, భువి ప్లస్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు దివి. అంటే భువి ధ్యానవంతంగా అయినప్పుడు అది దివిగా మారుతుంది. భూమిలో ధ్యానం లేనప్పుడు నరకప్రాయం అవుతుంది కానీ దివ్య ప్రదేశం కాదు. కనుక ఇవన్నీ కూడాను ధ్యానం వలన మనకు కలిగే అద్భుత లాభాలు. ప్రపంచం అంతా చూస్తున్నారు ఇప్పుడు మీరు. ధ్యానం లేకపోవడం వలన, ఆత్మజ్ఞానం లేకపోవడం వలన ఎంత నరకప్రాయంగా తయారైందో ఈ భూమండలం. కనుక ఈ భూమండలం దివ్య మండలం, దివి కావాలి అంటే ఒకటే ఒక మార్గం, అది ధ్యానం. ఇకపోతే మీరు ఏ పుస్తకాలు మనం చదవాలి అని ప్రశ్న అడిగారు. ఇది చాలా ముఖ్యం. పతంజలి యోగ సూత్రాల్లో క్రియాయోగం అంటే ఆయన ఏం చెప్పారంటే,
తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అంటే క్రియాయోగం అంటే ఏమిటయ్యా అంటే తపస్సు అంటే మెడిటేషను, స్వాధ్యాయం అంటే ఆధ్యాత్మిక గ్రంథ పఠనం అధ్యయనం, తర్వాత ఈశ్వర ప్రణిధానం అంటే ఇదంతా కూడాను దేవుడే, దైవమయమే, అందరూ దేవుళ్లే, మనము దేవుడే, అంతా దివ్యమైనదే అనే స్పృహ ఎప్పుడూ కలిగి ఉండడాన్ని ఈశ్వర ప్రణిధానేన అంటారు. కనుక ఈ మూడు కలిపి అంటే ధ్యానము, స్వాధ్యాయము, ఈ ఈశ్వర ప్రణిధానము, ఈ మూడు కలిపి క్రియాయోగం అనబడతాయి. కనుక క్రియాయోగం అంటే చేయవలసిన యోగం అన్నమాట. క్రియ అంటే చేయవలసింది. ఏం చేయాలి? ఎప్పుడు ఈశ్వర ప్రణిధానం కలిగి ఉండాలి, ఎప్పుడు స్వాధ్యాయంలో నిమగ్నమై ఉండాలి, ఎప్పుడు ధ్యానంలో మనం జీవించాలి. కనుక ఇప్పుడు మీరు రెండో ఈ క్వశ్చన్ అడిగింది ఈ స్వాధ్యాయం గురించి అన్నమాట. ముఖ్యంగా చదవవలసిన పుస్తకాల గురించి చెప్పాలంటే మొట్టమొదట పేర్కొనవలసింది యోగానంద పరమహంస రాసిన అద్భుతమైన పుస్తకం ఒక యోగి ఆత్మకథ. యోగానంద పరమహంస యుక్తేశ్వరగిరి స్వామి వారి శిష్యులు, ఆయనేమో లాహిర్ మహాశయ శిష్యులు, ఆయనేమో మహావతార బాబాజీ శిష్యులు. మహావతార బాబాజీ అంటే హిమాలయాల్లో ఉన్న చిరంజీవుల్లో అగ్రగణ్యుడు. ఆయన భౌతికంగా ఉన్నారు. ఆ భౌతిక శరీరం ఒక వయస్సు 5,000 సంవత్సరాలు పైబడి ఉందన్నమాట. ఈ విషయాలన్నీ మీకు ఆ ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదివితే అద్భుతంగా బోధపడుతుంది. ఆయన యుక్తేశ్వరగిరి చనిపోయిన తర్వాత ఒకరోజు బాంబేలో రీగల్ హోటల్లో ఒక రూమ్లో యోగానంద పరమహంస గారు ఉన్నప్పుడు ఈ ఆయన గురువు యుక్తేశ్వరగిరి మళ్ళీ భౌతికంగా తీసుకుని ఆయన ముందు ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరూ ఎంతో కౌగలించుకుని అప్పుడు అడుగుతాడు యోగానంద పరమహంస, గురువు గారు ఇప్పుడు మీరు ఏ లోకాల్లో ఉన్నారు, ఏం చేస్తుంటారని చెప్పేసి. అప్పుడు ఆయన మహత్తరంగా ఆ ఆస్ట్రల్ వరల్డ్స్ గురించి, ఆ ఇతర లోకాల గురించి, అక్కడ తను చేస్తున్న పనుల గురించి, అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితులు, ఎలా ఆనందమయంగా జీవిస్తుంటారు అందరూ అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు ఆ పుస్తకంలో. కనుక తప్పకుండా చదవలసిన మొట్టమొదటి పుస్తకం యోగానంద పరమహంస రాసిన ఒక యోగి ఆత్మకథ. ఇక తర్వాత చెప్పుకోవాలంటే తెలుగులో ఈ మధ్యనే స్వామి రామ ఇంగ్లీష్ లో రాసిన లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. కర్నూలు స్పిరిచువల్ సొసైటీ వారి డాక్టర్ వివి బాలకృష్ణ గారు హిమాలయ యోగులు స్వామి రామ అనుభవాలు అనే పుస్తకం శీర్షిక ఇది. ఆ పుస్తకం తప్పకుండా చదవలసిన పుస్తకం. అందులో స్వామి రామ హిమాలయాలు తిరిగి ఎంతో మంది మాస్టర్స్ ని కలుసుకుని వారందరి దగ్గర నుంచి అమూల్యమైన లెసన్స్, పాఠాలు ఏ విధంగా నేర్చుకున్నాడో దాని గురించి చాలా చాలా చక్కగా చెప్పబడింది. ఆ పుస్తకం చదివితే ఇంకా ఏది పుస్తకం చదవక్కర్లేదు. కనుక తప్పకుండా చదవలసిన పుస్తకం స్వామి రామ అనుభవాలు. డాక్టర్ వివి బాలకృష్ణ గారు తెలుగులో అనువాదం చేసిన పుస్తకం. ఇకపోతే రజనీష్ పుస్తకాలు అందరూ చదవాలి. రజనీష్ అంటే ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలా విచారకరమైన విషయం. రజనీష్ అంతటి మహాత్ముడు బుద్ధుడి తర్వాత పుట్టలేదు అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. నిజానికి రజనీష్ బుద్ధుడి యొక్క ప్రథమ శిష్యుడు, మహాకశ్యపుడు. ఆయనే అనేక జన్మల తర్వాత మళ్ళీ రజనీష్ గా అవతరించారు. రజనీష్ అంటేనే ఏవగింపు ఉన్నవారు చాలా జీవితంలో కోల్పోతున్నారు. అయితే రజనీష్ అంతా కూడా మనకి హిందీలోను ఇంగ్లీష్లోనూ ఉన్నాయి. తెలుగులో కేవలం ఒకటే ఒక పుస్తకం ఉంది, అదే సంభోగం నుండి సమాధి. చిన్న పుస్తకం, చిక్కటి పుస్తకం.
అది చదివితే నిజంగా మన జీవితంలో ఎందుకు అనవసరంగా శోక సహితంగా జీవిస్తున్నామో అది మనం ఆనందదాయకంగా ఎలా మరల్చుకోగలమో చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా చదవలసిన పుస్తకము సంభోగం నుండి సమాధి. ఇంకా పుస్తకాలు చెప్పవచ్చు, ఎంతో మహానుభావులు ఉన్నారు, వారి పుస్తకాలన్నీ తెలుగులో అనుభవించినాయి. ఉదాహరణకు గణపతి సచ్చిదానంద జీవిత చరిత్ర తీసుకుందాం, అందులో ఆయన అనుభవాలు నభూతో న భవిష్యతి. అలాగే సాయిబాబా వారి ధ్యాన వాహినిలో చక్కటి పాయింట్స్ ఉన్నాయి, అందులో మనం స్వీకరించవచ్చు. అలాగే మన ఎక్కిరాల భరద్వాజ్ గారు రాశారు మిలారెపా టిబెటన్ యోగి గురించి. ఆ పుస్తకం పరమ అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకం చదివితే ఒక యోగి ఎంత కష్టపడతాడు, యోగి పొందే అనుభవం ఏమిటి, యోగి పొందే జ్ఞానం ఏమిటి అని చెప్పేసి చాలా చక్కగా ఉంది ఆ పుస్తకం. అది తప్పకుండా చదివితే రాది. అలాగే వేదవ్యాస్ గారు రాసిన సాధన రహస్యాలు, అందులో ఈ సూక్ష్మ శరీర యాత్రల గురించి ఆయన చక్కగా చెప్పారు. ఆయన రాసిన కలియుగాంతం పుస్తకాలు అందరూ చదవలసిన పుస్తకాలు. ఆయన ఎంతో అఖండంగా రీసెర్చ్ చేసి అన్ని పాయింట్స్ సేకరించి మనకి అద్భుతమైన ప్రసాదం ఇచ్చారు. కనుక ఇలా మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అయితే ఈ పేరుకున్న పుస్తకాల మటుకు తప్పకుండా ప్రతి వాళ్ళు చదవాలి. అలాగే గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించిన ధ్యానంలో నా అంతర్యాత్రలని పుస్తకం ఉంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అబ్బాయి, కృష్ణ అనే అబ్బాయి, ధ్యానంలో ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసి తన మాస్టర్ అయిన భీమా ద్వారా అనేక లోకాలు తిరిగి ఎంతో జ్ఞానం సంపాదించుకుని ఆ అనుభవాలన్నీ ఆ చక్కటి పుస్తకంలో ఉన్నాయి. ఆ పుస్తకం కూడా అందరూ తప్పకుండా చదివి తీరాలి. ధ్యానంలో నా అంతర్యాత్రలు, గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించిన చక్కటి పుస్తకం అది. ఇంగ్లీష్ లో చాలా పుస్తకాలు ఉన్నాయి. మహాయోగి టిబెటన్ యోగి లోప్సాంగ్ రంపా రాసిన పుస్తకాలు ఉన్నాయి. మరి ఇతరులు మహామహులు జేన్ రాబర్ట్స్, రిచార్డ్ బాక్, కార్లోస్ కాస్టనడా, ఎలాన్ వాట్స్, రూత్ మోంట్గోమరీ, షెర్లీ మెక్లైన్, లెడ్ బెటర్, ఆర్నీ బిసెంట్, అంటే వీడు థియాసాఫికల్ సొసైటీ మహాయోగులు, ఎన్నీ బిసెంట్, లెడ్ బెటర్, బ్లెవాట్స్కీ, కొల్నల్ ఆల్కాట్, జినరాజదాస, మరి వీరంతా మహామహులు. నిజానికి ఆ థియాసాఫికల్ సొసైటీ వారు చేసిన అద్భుతమైన సేవ ఇంత అంతా కాదు. ఆధ్యాత్మిక రంగానికి సత్యాన్నంతా వారు పరిశోధించి రంగారించి పుస్తకాలు రాశారు. తెలుగులో చాలా కొద్దిగా అవైలబుల్. ఇంగ్లీష్ లో అద్భుతమైన గనులు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక విద్య, స్పిరిచువల్ సైన్స్ యొక్క అన్ని కోణాలు సమగ్రంగా పరిశోధింపబడి మనకి ఇంగ్లీష్ లో దొరుకుతున్నాయి. ఇంగ్లీష్ లో మరి ప్రావీణ్యం లేని వారు తప్పకుండా ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించుకుంటే దానికి మించిన మంచి లేదు వాళ్ళకి. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా తేలిక కనుక ఇంగ్లీష్ నేర్చుకుని తప్పకుండా ఈ పుస్తకాలన్నీ చదవాలని నేను కోరుకుంటున్నాను. తెలుగులో ఉన్న పుస్తకాల గురించి మీకు కొన్ని చెప్పాను. ఇది మనం చదవవలసిన పుస్తకాల గురించి వివరణ. ఇకపోతే మీరు ఈ పిరమిడ్ శక్తి గురించి మరొక ప్రశ్న వేశారు. తప్పకుండా నేను దాన్ని విశదీకరిస్తాను. కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి అది స్థాపించబడింది 1990లో. ఎందుకు ఆ ధ్యాన కేంద్రం పిరమిడ్ ఆకారంలో కట్టబడింది అంటే దానికి కారణం పిరమిడ్ యొక్క శక్తి. నిజానికి ఈజిప్ట్ లో ఉన్న గ్రేట్ పిరమిడ్ కట్టడం కూడాను అది ఆధ్యాత్మిక ఉద్దేశంతోనే కట్టబడింది. అంతేగాని ఆనాటి ఫారోస్ అంటే రాజులు చనిపోయిన వదిలిపెట్టిన శరీరాన్ని కలకాలం నిలపడం కోసం అది కట్టడం కానే కాదు. గ్రేట్ పిరమిడ్ లో కింగ్స్ ఛాంబర్ అని ఉంటుంది. అది 1/3 హైట్ లో
ఉంటుంది. ఆ కింగ్స్ ఛాంబర్ లో ఎవరైతే ధ్యానం చేస్తారో లేదా కేవలం పడుకుంటారో వాళ్ళ భౌతిక శరీరం నుంచి వెంటనే స్థూల శరీరం విడిపడుతుంది. అలా విడిపడడం కోసమే ఆ గొప్ప కట్టడం కట్టబడి జరిగింది. అలా ఎందుకు విడబడుతుందంటే అదే పిరమిడ్ శక్తి. రమణ మహర్షిని గుర్తించిన పాల్ బ్రంటన్ ఆయన రీసెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అనే పుస్తకంలో తన అనుభవం గురించి చక్కగా రాశారు. ఆయన ఒక రోజు రాత్రి ఆ గ్రేట్ పిరమిడ్ లో వెళ్లి తాను ఒక్కడు ఆ గ్రేట్ పిరమిడ్ అంతా ఎక్కి ఆ కింగ్స్ ఛాంబర్ లో అక్కడ పడుకుంటాడు. పడుకున్న వెంటనే ఆయన శరీరం నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఉండే యోగుల సంపర్కం ద్వారా ఎంతో జ్ఞానం సంపాదిస్తాడు. ఆ అనుభవాలన్నీ ఆ చక్కటి పుస్తకంలో మనకి ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ పుస్తకం కనుక మరి తెలుగులో మనకి ఇంకా అనువాదం లేదు. పిరమిడ్ శక్తి ఆ యొక్క ఆకారంలోనే మనకి లభిస్తుంది. అంటే చతురస్రమైన పీఠభూమి మీద 51 డిగ్రీస్ యాంగిల్లో 4 వాల్స్ వంచబడితే ఒక పాయింట్ దగ్గర చేరితే ఆ విధమైన కట్టడాన్నే పిరమిడ్ అంటారు. ఆ విధమైన కట్టడంలో మనకి పిరమిడ్ శక్తి అనేది ఒక ప్రత్యేకమైనది ఉద్భవిస్తుంది. అన్ని చోట్ల విశ్వమయమైన విశ్వశక్తి ఉంది. అయితే ఈ విధమైన కట్టడాల్లో అది ఎక్కువగా కేంద్రీకృతం అయి మనకి అనేక విధాల లాభాలు కలిగిస్తుంది. ఈ మధ్యలో ప్రపంచం అంతటా కూడాను చిన్న చిన్న పిరమిడ్లు అదే నమూనాలో నిర్మించి అందులో అనేక ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో తేలింది ఏంటంటే మనం ఏ వస్తువు పెట్టినా అది ఎక్కువ కాలం ఉంటుంది పిరమిడ్ యొక్క శక్తి వలన. నీరు పెట్టామనుకోండి చెడిపోదు, పాలు చెడిపోదు. అలాగే కూరగాయలు పెట్టామనుకోండి అవి చెడిపోవు. అలాగే మనకి దేహంలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి పిరమిడ్ లో పోయి కూర్చుంటే అవన్నీ కూడా తీరిపోతాయి. హీలింగ్ అన్నమాట, స్వస్థత, దేహ స్వస్థత చేకూరుతుంది. మరి ధ్యానంలో అనుభవాలు చాలా త్వరగా వస్తాయి. సూక్ష్మ శరీరం చాలా త్వరగా విడిపడిపోతుంది. కర్నూలు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఎంతో మంది వస్తున్నారు. వచ్చి చాలా చక్కగా ధ్యానం చేసి వాళ్ళందరూ కూడాను ఈ పై చెప్పిన శక్తులన్నీ కూడాను రుచి చూశారు. కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ యుగం, పిరమిడ్ ఏజ్ మనం ఇప్పుడు ప్రవేశించామని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన విషయం. కనుక ధ్యాన కేంద్రాలు ఎప్పుడు కూడాను పిరమిడ్ ఆకారంలో ఉండాలని చెప్పేసి నా యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక అదే విధంగా ఆ ఆశయంతోనే బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కట్టడం జరిగింది కర్నూలులో. అదే విధంగా ఇతర ప్రాంతాల్లో కూడాను పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వెలుస్తున్నాయి. ధ్యాన కేంద్రం ఎప్పుడు పిరమిడ్ ఆకారంలోనే ఉంటే మనకి ధ్యానంలో మరింత విశిష్టత మనకి లభిస్తుంది. కనుక ఈ విధంగా ధ్యానం మనం చేస్తూ చక్కటి పుస్తకాలు చదువుతూ ఆత్మజ్ఞానం సంపాదించుకుంటూ అంతా దైవమయం అనే అద్భుత సత్యాన్ని తెలుసుకుని చావు అనేది ఎక్కడా లేదు, మన కర్మలకు మనమే కర్తలం గాని ఏది కూడాను విధి విలాసం కాదు. దేవుడు అనేవాడు కొంతమంది మీద ఎక్కువ చల్లని చూపుంచి కొంతమందిని వెచ్చని చూపుతో చూస్తాడు అనుకునేది ఇవన్నీ కూడా చాలా అసత్యాలు, రాంగ్ వ్యూస్. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. దానికి చక్కటి మార్గం ఈ ఆనాపానసతి. అందరూ కూడాను ధ్యాన మార్గం అవలంబించి దాని లాభాలు పొంది మిగతా వాళ్ళ చేత ధ్యానం అవలంబ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలకు వెంటనే ఈ ధ్యానం అబ్బుతుంది. కనుక తల్లిదండ్రులందరూ కూడాను వారు చేయడమే కాకుండా ఇంటిల్లి పాది ప్రతి గంట ప్రతిరోజు ఒక గంట అందరూ చేరి సామూహికంగా ధ్యానం చేయాలి. సామూహికంగా ధ్యానం చేస్తే
విడివిడిగా చేసిన ధ్యానం కన్నా ఎక్కువ మనకి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఒకరి శక్తి ఇంకొకరికి ఉపయోగపడుతుంది కనుక. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఈ ధ్యానం గురించి కానీ ఆత్మ జ్ఞానం గురించి కానీ ఇంకా ఏ ఇతరమైన ఆధ్యాత్మిక విషయం గురించి కానీ కర్నూలు స్పిరిచువల్ సొసైటీ కర్నూలులో స్థాపించబడింది. అలాగే పిరమిడ్ ధ్యాన కేంద్రం అనంతపురంలో ఉంది. గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ గుంటకల్లో, ఉరవకొండ స్పిరిచువల్ సొసైటీ ఉరవకొండలో, తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తిరుపతిలో ఉంది. ఇవన్నీ కూడాను చక్కటి మాస్టర్స్ చేత ఈ సొసైటీలన్నీ నిర్వహింపబడుతున్నాయి. వారు ఎప్పుడు రోజుకి 24 గంటలు అవిరామంగా పరిశ్రమిస్తూ అందరికీ ఈ ధ్యాన జ్ఞాన బోధని కలుగజేస్తున్నారు. కనుక ఈ సెంటర్స్ని మనం కలుసుకుంటే అక్కడ అన్ని విషయాలు అందరికీ సవివరంగా చెప్పబడతాయి. కనుక ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకుని జీవితంలో ఆచరించి ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలని మరి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ తిరిగి రాకూడదు. ఈ జన్మలోనే ఎంత కష్టాలైనా పడి ఆఖరి చేసుకుంటే ఇంకా మరి ఎన్నో ఊర్ధ్వలోకాలు అవన్నీ చూడడానికి మనం. అంతేగాని ఎప్పటికప్పుడు ఈ చూసిన లోకమే మనం చూడకూడదు. అందులో పెద్ద ఆనందం లేదు. చూడాలి, ఈ భూలోకం చూడాలి. అయితే ఇంకా ఎన్నో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి కనుక ఈ భూలోకంలో చూడవలసిందంతా పూర్తిగా సంపూర్ణంగా హాయిగా అనుభవించేసి ఇంకా నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏమీ లేదు అనే పరిస్థితిని కల్పించుకుని మిగతా వాళ్ళని యోగులుగా తయారు చేసి మనం ఇక్కడి నుంచి ఊర్ధ్వలోక గాములు కావాలి. అది మనం పొందవలసిన స్థితి.